మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ నియోజకవర్గంలో సాగునీటి వనరులు, వాటిలో నీటిపారుదల తీరుతెన్నులపై దృష్టి పెట్టారు. మంగళవారం ఆయన నీటిపారుదల శాఖ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి SR1 నుంచి SR2 రిజర్వాయర్కు నీటి చేరిక, అలాగే చింతకుంట చెరువు, లింగల్దిన్న చెరువుకు నీటి ప్రవాహ కాలువలను పరిశీలించారు. నీటిపారుదలపై స్థానిక రైతులతో కలిసి మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కారానికి తగ్గ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మైదుకూరు నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత ప్రాంతం. కేసీ ఆయకట్టు, తెలుగంగ, చెరువులు, బోర్లు ఇక్కడ సేద్యానికి ప్రధాన నీటి వనరులు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటగా కేసీ ఆయకట్టుకు రాజోలి ద్వారా సాగునీటిని ఎమ్మెల్యే విడుదల చేశారు. తర్వాత తెలుగంగ పథకం SR1కి చేరిన కృష్ణా జలాలను SR2 రిజర్వాయర్కు విడుదల చేయడంతో పాటు ఇప్పుడు సంబంధిత సాగునీరు చెరువులకు కూడా చేరేలా ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ చర్యలు చేపడుతున్నారు. చెరువుల్లో నీటి చేరిక వల్ల మైదుకూరు మండలంలో భూగర్భ జలాలు మెండుగా పెరుగుతాయని, తద్వారా సేద్యపు బోర్ల ద్వారా నీటి లభ్యత పెరుగుతుందని రైతులు చెబుతున్నారు. సాగునీటి పారుదలపై ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ చూపెడుతున్న శ్రద్ధపై రైతుల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. సహాయ న్యూస్ యూట్యూబ్ ద్వారా మీకు వీడియోలు నచ్చితే తప్పక లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం